పైరసీ కేసులో 3 రోజుల క్రితం హైదరాబాద్లో అరెస్ట్ అయిన ఇమ్మంది రవి అలియాస్ ఐబొమ్మ రవికి సోషల్ మీడియా వేదికగా మద్దతు పెరుగుతుంది. అయితే ఏదైతే ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన రవికి తన కేసు నేను వాదిస్తానంటూ విశాఖపట్నానికి చెందిన ప్రముఖ లాయర్ సలీం ముందుకు రావడం అయితే జరిగింది. గతంలో ఈ ప్రముఖ లాయర్ సలీం కోడికత్తి కేసును వాదించారు. ఆ కేసులో అయితే బెయిల్పై శ్రీనివాసన్ కూడా బయటకు తీసుకురావడం అయితే జరిగింది. ఏదైతే తర్వాత గులకరాయన్ కేసు కూడా ఆ లాయర్ సలీం అయితే వాదించడం అయితే జరిగింది. ప్రస్తుతం ఏదైతే పైరసీ కేసులో అరెస్ట్ అయిన రవికి తన మద్దతు తెలియజేస్తూ కేసును వాదిస్తానని ముందుకు రావడం అయితే జరిగింది. ప్రస్తుతం మనతో పాటు లాయర్ సలీం ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక పక్క పూర్తిగా నిబంధనలు ఉల్లంఘిస్తూ పైరసీలు చేసి ఆ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ కేసుని మీరు వాదిస్తారంటున్నారు, ఏం చెప్తారు? లేదు, యాజ్ పర్ రూల్ ఆఫ్ లా రవికి పోలీస్ అరెస్ట్ చేశారు. సో అదే రూల్ ఆఫ్ లాలా నేను ముద్దాయికి లాయర్గా ఉంటున్నాను. ఎందుకంటే ఒక ముద్దాయికి లాయర్ కూడా కావాలి కదా. నిన్న వెళ్ళి వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను, చాలా వాళ్ళు చక్కగా మాట్లాడారు. సో ఈ కేసులో రవికి నేను లాయర్గా ఈ కేసు వాదిస్తున్నాను. ఇది మంచి అవకాశం నాకు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి డేరింగ్ డాషింగ్ లాయర్ కూడా రంగంలో దిగారని వాళ్ళు కూడా ఆనందిస్తారని నేను భావిస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే ఎవరైతే ఐబొమ్మ రవి ఉన్నారో దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులు సవాల్ వేసడం అయితే జరిగింది. ఆ సవాల్ను సేకరించిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ కూడా తరలించారు. అయితే రవిని అరెస్ట్ చేయడం పట్ల అయితే సినిమా ప్రముఖులంతా కూడా పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితుల్లో మీరు రవికి మద్దతుగా నిలుస్తున్నారు, ఆయన కేసును వాదిస్తానంటున్నారు, ఏం చెప్తారు? లేదు, చూడండి, సినిమా ఇప్పుడు పోలీస్ ఎంత హీరో ఉందంటే విలన్ కూడా అంత స్ట్రాంగ్ ఉండాలి కదా. ఆ విలన్ కి కూడా ఒక మంచి లాయర్ కూడా కావాలి, అవునా కదా. డమ్మబుస్ కాకుండా డేరింగ్ డాషింగ్ లాయర్ దొరికితే ఇది కూడా మనము సినిమాలోనే చూస్తాము ఫైటింగ్, కానీ ఇది రియల్గా చూసాము, ఇది రియల్గా ఉంటుంది. సో ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలకు ఒక ఆనందమైన విషయము. సలీం గారు వచ్చి సర్వీస్ ఉన్నారంటే అది కూడా చాలా గ్రేట్ అని నేను భావిస్తున్నాను. సినీ ప్రముఖులంతా కూడా ఏదైతే రవి అరెస్ట్ని స్వాగతిస్తూ పోలీసులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు రవికి మద్దతుగా నిలుస్తానంటున్నారు. సినిమా ప్రముఖుల నుంచి మీకు ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారు కదా, దానిపై మీరు ఏమంటారు? లేదు, ఎక్కడి నుంచి కూడా ఏది అబ్జెక్షన్ రాదు. ఎవరు సినిమా నిర్మాతలు, సినిమా హీరో, పోలీసు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా. కానీ ఈ కేసు నేను తీసుకుంటే మాస్ పీపుల్ నన్ను ధన్యవాదాలు చెప్తున్నారు. అది చెప్పండి. సూపర్ గారు, సలీం గారు, మీకు ధన్యవాదాలు సార్, మీకు ఇది చేస్తాను సార్, మీకు పాలతో ఏమంటారు అభిషేకం చేస్తున్నాం అని కూడా నాకు ఏమంటారు మెసేజ్లో కామెంట్స్ వస్తున్నాయి. అది కూడా నేను దానికి స్వాగతం చేస్తున్నాను. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంబంధించి కోడికత్తి కేసును వాదించారు, ఆ కేసులో ముద్దాయిగా ఉన్న జనుపల్లి శ్రీనివాసన్ కూడా బెయిల్పై బయటకు తీసుకురావడం అయితే జరిగింది. తర్వాత ఈ గులకరాయన్ కేసును కూడా మీరే వాదించారు. ఇప్పుడు ఈ ఇమ్మంది రవిని కేసును కూడా వాదిస్తా అంటున్నారు. అసలు ఈ కేసు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? లేదు, ఇది సింపుల్ కేసు ఉంటుంది. ఇప్పుడు గులకరాయ్ కేసు ఎంత సింపుల్ గా చేసామో ఈ కేసు కూడా అంత సింపుల్ గానే ఉంటుంది. దీంట్లో ఎక్కువ హార్డ్ వర్క్ చేసేది అవసరం లేదు. ఒకవేళ ఈడీ ఇన్వాల్వ్ అయితే కేసు గ్రావిటీ చాలా ఇది ఉంటుంది. ఎందుకంటే ఈడీ కేసులో ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు, కవిత గారు, మరి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఫేస్ చేశారు కదా. సో చాలా డేంజర్గా ఉంటుంది. కానీ ఐటీ సెక్షన్లో అంటే ఇది ఉంటుంది. ఇప్పుడు నిండా నేను ఒక కేసు వాదించాను సైబర్ క్రైమ్తో, సింపుల్గా బెయిల్ వస్తుంది, దాంట్లో పెద్ద ఇష్యూ కాదమ్మా. చూసుకున్నట్లయితే ఈ ఇమ్మంది రవి వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈడీ కూడా కేసు వివరాలు తమకు ఇవ్వాలని చెప్పేసి హైదరాబాద్ పోలీసులకు లేఖ రాయడం అయితే జరిగింది. ఈ కేసులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఒక లాయర్గా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? అదే నా కర్తవ్యం ఏముంది, నా కర్తవ్యం నేను ఇది చేయాలి. అతనికి ముద్దాయికి నేను సేఫ్ గార్డ్గా ఉండాలి, ముద్దాయికి ఉన్న రైట్స్కి నేను కాపాడాలి. అది నా వృత్తి ధర్మం. ఇది ఒక ధర్మ యుద్ధము. సో అదే విధి విధానంలో నేను వెళ్తాను. ఎవరైతే ప్రస్తుతానికి ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన రవిని మీరు కలిసారా? అసలు ఆయన ఏం చెప్తున్నారు, ఏ విధంగా మీరు ముందుకెళ్ళబోతున్నారు? లేదు, ఐబొమ్మ ఫాదర్ని కలిశాను. ఈరోజు ఐబొమ్మ రవి కలవాలని అనుకున్నాను, కానీ అలా దీంట్లో నేను మా ఫ్రెండ్ శ్రీనాథ్ ఆల్రెడీ ఇంప్లీడ్ అయిపోయాడు, నేను కూడా ఇంప్లీడ్ అవుతున్నాను. పోలీసు సైబర్ క్రైమ్ వాళ్ళు ఇది చేశారు, ఏమంటారు కస్టడీ పిటిషన్ వేశారు. దాని మీద వాదన ప్రతివాదన ఉంది. ఈరోజు 7 days వాళ్ళు కస్టడీ అడిగారు. ఒకవేళ కస్టడీ అడిగితే కూడా మనం 41D ప్రకారము లాయర్ సలీము శ్రీనాథ్ సమక్షంలో విచారించాలి అతన్ని మనం కూడా కండిషన్ పెట్టాము. ఒకవేళ కోర్టు అతన్ని కస్టడీ గ్రాంట్ చేసిన తర్వాత బెయిల్ ఆల్రెడీ ఫైల్ అయిపోయింది నిన్ననే. బెయిల్ మీద వాదన ప్రతివాదన ఉంటుంది. నేను అన్ని ఫ్యాక్ట్స్ మీ మీడియాకి రివీల్ చేస్తాను.
ఇప్పటికే చూసుకున్నట్లయితే ఎవరైతే ఐబొమ్మ రవికి సంబంధించి ఆయన చేసింది పూర్తిగా తప్పు చట్టవిరుద్ధం అని చెప్పి ఒక పక్క తండ్రి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మీరు కేసు వాదిస్తానంటున్నారు, ఆల్రెడీ తండ్రితో మాట్లాడానంటున్నారు. ఆ తండ్రి మీకు ఏం చెప్పాడు? లేదు సార్, ఇప్పుడు ఏదైనా తప్పుకి తప్పుయే అంటారు, కానీ ఎవరు ఇది చేయరు. కానీ ఈరోజు ఎలా ఉందంటే ఆయన తప్పుకి మద్దతు ఇచ్చే వాళ్ళు మాస్ పీపుల్ ఉన్నారు కదా. సో దానివల్ల ఈ కేసు అంతా హైప్ అయింది. సో ఇది ఉంది. ఇప్పుడు నిన్న ఒక కేసు ఉంది జాయ్ జమీమ్, అది కూడా అది ఒక పెద్ద హనీ ట్రాప్ ఉండే. ఆ అమ్మాయికి ఫుల్ అండ్ ఫైనల్ హైప్ ఎండింగ్ నేనే చేశాను, 4వ బెయిల్ నేనే చేశాను. సో వృత్తి ధర్మం ఉంది, మనము ఏమంటారు అతని రైట్కి సప్రెస్ చేయరాదని మనం ఇది చేస్తాం. బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అన్నారు. సో అదే విధి విధానంలో మనం దీనిలో చేస్తాం. ఏదైతే ఒక పక్క నిబంధనల విరుద్ధంగా రవి వ్యవహారాలు సాగించాడు కాబట్టి అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తుంటే, మరో పక్క సోషల్ మీడియా వేదికగా పూర్తి స్థాయిలో రవికి పాజిటివ్గా మద్దతు లభిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానిపైన మీరు ఏమంటారు? లేదు, అదే చాలా అదే కదా. ఇప్పుడు అసలు డిబేటబుల్ క్వశ్చన్ ఏముందంటే, రవికి ఎవరు కూడా మాస్ పీపుల్ వర్షిప్ చేస్తున్నాడు, హీరో వర్షిప్ చేస్తున్నాడు, అతను మా దేవుడు అంటున్నారు. ఇప్పుడు నేను చదివాను, రవి మా దేవుడు సార్, సలీం గారు మీకు థ్యాంక్స్ సార్, మీరు ఈ కేసులో మీరు తీసుకొని చాలా గొప్ప పని చేశారు సార్, మీకు థ్యాంక్స్, సలీం గారికి సలాం అని చాలా మంది నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. ఇదే మీకు రివీల్ చేస్తున్నాము. ఇది పరిస్థితి. ఏదైతే పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మంది రవి అలియాస్ ఐబొమ్మ రవికి సంబంధించి కేసును నేను టేకప్ చేస్తున్నాను, పూర్తి స్థాయిలో వాదనలు వినిపించి రవిని బయటికి తీసుకొస్తానని చెప్పి విశాఖకు చెందిన ప్రముఖ న్యాయవాది సలీం చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో రమేష్, టీవీ5 న్యూస్, విశాఖపట్నం.